నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు 10న పరీక్షపై చర్చ. ఈ ఏడు కొత్త ఫార్మాట్లో సరికొత్త రీతిలో నిర్వహణ. పాల్గొననున్న ప్రధాని మోడీ, బాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖులు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తా. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్, కేవీఆర్, పాయల్ శంకర్ తదితరులు. తెలంగాణ పీఈ సెట్, ఎయిట్ సెట్ షెడ్యూళ్లను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తుల స్వీకరణ. విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం సాంకేతిక రంగాల్లో రాణించాలి. బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్ర వర్సిటీ సెట్ కమిటీ బాధ్యతను గవర్నర్కు అప్పగించాలని కోరిన కేటీఆర్. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో ఆకర్షిస్తున్న రాకెట్స్ గ్రహాంతరాల నమూనా ప్రదర్శన. పాల్గొని ఆసక్తిగా పరిశీలించిన 25 స్కూల్ విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగలు. తగ్గిన చలి తీవ్రత. వేసవికాలం ప్రారంభం కాకముందే మండుతున్న ఎండలపై K6 స్పెషల్ స్టోరీ. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ను పరిశీలించిన నిజామాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి బృందం. పసుపు మద్దతు ధర, కొనుగోలు, అమ్మకాలపై అడిగి తెలుసుకున్న పాలకవర్గం. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆకర్షించిన ఫ్రెషర్ పార్టీ. సీనియర్స్కు వీడ్కోలు, ఫ్రెషర్స్కు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో సమావేశం చర్చించారు. అనంతరం ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు వారు సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సీఎల్పీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. కాగా సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కాశీలోని శంకర మఠంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాశీలోని శంకర మఠంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. నగరంలోని కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో KIVE, DRDO, ఇస్రో ఆధ్వర్యంలో రాకెట్లు, గ్రహాంతర ఉపగ్రహాల నమూనా ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. నగరంలోని కంఠేశ్వర్లో గల ఉమెన్స్ కళాశాలలో గురువారం నాడు ఉదయం 9:30 అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ KIYE, DRDO, NRSC, ISRO ఆధ్వర్యంలో రాకెట్లు, గ్రహాంతర ఉపగ్రహాల నమూనాలు ప్రదర్శన కార్యక్రమాన్ని ఎం రాజేందర్ రెడ్డి అధ్యక్షుడు
ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభించారు. ఉమెన్స్ కళాశాల విద్యార్థినులకు రాకెట్లు, ఉపగ్రహాల ప్రదర్శనకు ఏర్పాటు చేసి వివిధ కౌంటర్లతో ఉండి వాటి విశిష్టత గురించి సంక్షిప్తంగా ఆయా పాఠశాలల నుండి సందర్శించుటకు విచ్చేసిన విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DRDO, DRDL, ISRO, NRSC అధికారులు, ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ భారతి రెడ్డి, ఉమెన్స్ కళాశాల కమిటీ సభ్యులు కిషన్ రెడ్డి, అబ్బన్న, పద్మనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి మరియు రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ సరళా మహేందర్ రెడ్డి, ట్రెస్మా అధ్యక్ష కార్యదర్శులు నిత్యానంద్, అరుణ్, మోహన్, ధర్మరాజు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని 25 హై స్కూల్లోకి చెందిన 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. First of all, I want to thank Mr. Satish Reddy and Naresh and Sai for helping us have this beautiful display and knowledgeable display for the students of Nizamabad, not only Women's College, all over Nizamabad school students, various colleges, and improve their scientific knowledge and inspire them to take up sciences. And for this arrangement, I especially thank Mr. Mahendra Reddy and Sarla Mahendra Reddy, who are the backbone, and the principal Bharati Reddy for making these arrangements. We hope all the students, all the institutions, educational institutions, make use of this beautiful opportunity and expose their students to such a scientific display wherein they can be inspired. And you generally say, when you're complicating a minor thing, you say it is not rocket science, because rocket science is used as a scale of the ultimate science, because it needs precision, it needs physics, it is based on physics, and it helps the country and the world in multifarious ways. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే జోన్లో 3 రైల్వే డివిజన్లు హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ మిగులుతాయి. ప్రస్తుతం ధామర్ రైల్వే జోన్లో 6 డివిజన్లు ఉండగా ఏపీలో కొత్త జోన్ ఏర్పాటు అనంతరం ఇక 3 డివిజన్లు ఉంటాయి. ధామర్ రైల్వేలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొత్త దక్షిణ కోస్తా జోన్లోకి వెళతాయి. కొత్త జోన్లలో ఈ 3తో పాటు విశాఖపట్నం డివిజన్ను నూతనంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి సరిహద్దులతో సవరించిన DPR సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రత్యేక అధికారి OSDకి జనవరిలో ఆదేశాలు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోని విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం, జాన్పహాడ్ మార్గాల్లోని 142 కిలోమీటర్ల మార్గం ఇప్పటివరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉంది. ఈ మార్గాన్ని ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్లోకి బదలాయించనున్నారు. సింగరేణి బొగ్గు గనుల నుంచి విష్ణుపురం మీదుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణాకు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లైన్ని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి మారుస్తున్నారు. ఇప్పటి వరకు గుంతకల్లు డివిజన్లో ఉన్న రాయచూర్, వాడి మధ్య 108 కిలోమీటర్ల సెక్షన్ను దామా రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కు బదలాయిస్తారు. దక్షిణ కోస్తా మధ్య రైల్వే ఈ 3 జోన్లకు ఇంటర్చేంజ్ పాయింట్గా వాడి సెక్షన్ ఉంది. సికింద్రాబాద్ డివిజన్ నుండి రాయచూర్, వాడి సెక్షన్లో ఉన్న యాట్లపూర్, ఎర్మరాజ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పెద్ద ఎత్తున బొగ్గు రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్కు బదలాయిస్తున్నారు. యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీలో సెల్స్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొంత మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చాం. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించాం. మరోవైపు NH 365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంటు, పరిశోధన కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే
ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా హెచ్సియు లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల నెలకొల్పుతున్నామని చెప్పి విస్మరించిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అన్ని సమస్యలను మండలిలో ప్రశ్నించే గొంతుకు అవుతానన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకట్రామరెడ్డి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. టీచర్ల సమస్యల మీద, అదేవిధంగా పట్టభద్రుల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు, నాయకులు జైలుకు పోయినటువంటి సంగతి ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ తెలుసు. తెలంగాణలో పీఈసెట్, ఎడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 12న పీఈసెట్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ను కాకతీయ వర్సిటీ విడుదల చేసింది. మార్చి 11న ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం సాంకేతిక రంగాల్లో రాణించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున 101 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఫైజనూరి విద్యా వికాస్ కళాశాలను చెందిన ఇంటర్ ఎంఈసీ విద్యార్థికి ₹1,00,000 ఆమె ప్రసంగానికి ముగ్ధుడై ₹1,00,000 ఇస్తానని మాట ఇచ్చిన ప్రకారం బుధవారం కళాశాలకు హాజరయ్యారు. ఫైజనూరి బృందాన్ని అభినందిస్తూ ₹110,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ విద్యకు హబ్గా మారిందని, ఇది చాలా గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకొని సాంకేతికంగా దేశానికి ఉపయోగపడే విధంగా సైంటిస్టులుగా రాణించాలన్నారు. 140 కోట్లు ఉన్న జనాభా ఇంకా విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై ఆధారపడి ఉందని, కేంద్రం దేశ యువతకు అనుమతులు ఇస్తే మన దేశంలోని ఎన్నో రకాల వస్తువులను తయారు చేసుకోవచ్చన్నారు. ఇటీవల బెల్లాల్లో 22 కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని, నేడు అనేక మంది డాక్టర్లుగా తయారై ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం అందిస్తున్నారన్నారు. పాలిటెక్నిక్ ఇలా అధునాతన కళాశాలను ఏర్పాటు చేస్తే భావితరాల పిల్లలకు వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి
దురాలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి తల్లిదండ్రులతో పాటు కళాశాలకు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్కు ఐదు పెట్టి వాళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పడి ఈ స్కూల్కి ఎందుకు వచ్చారంటే విద్యార్థులు విద్యార్థినులు ఒక పద్ధతిగా ఒక సాంప్రదాయంగా కేవలం సాంగ్స్ పాడి సరిపోతుంది అనుకోకుండా విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పరీక్షపై చర్చ వినూత్నంగా నిర్వహిస్తారు. విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి ఏటా పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న ఢిల్లీలోని భారత్ మండపం టౌన్ హాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఎప్పటి మాదిరిగా కాకుండా ఈసారి పరీక్షపై చర్చ 2025ను కొత్త ఫార్మాట్లో సరికొత్తగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రధాని మోదీతో పాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనున్నట్లు అధికారులు వెల్లడించారు. సద్గురు జగ్గి వాసుదేవ్, నటీనటులు దీపికా పదుకొనే, విక్రాంత్ మన్సే, భూమి పడ్నేకర్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్, ఫారా అథ్లెట్ అవని, రచయిత రుజుతా దివేకర్, ఏడిల్ మిస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలి సబర్వాల్, ఫుడ్ ఫార్మర్ రేవంత్, హిమత్ సిగ్గా, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి వంటి ప్రముఖులు పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ ను ప్రదర్శిస్తున్నారు. వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకొని వారిలో స్ఫూర్తిని నింపనున్నారు. పరీక్షపై చర్చ కోసం గత ఏడాది డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా జనవరి 24 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.1 లక్ష మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయినట్లు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు 2,500 మందిని ఎంపిక చేస్తారు. వారికి కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్లు అందిస్తారు. పరీక్షపై చర్చలో పాల్గొనే వారికి ఎంపిక చేసేందుకు ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్న, ఎంసీఓలతో పోటీ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులు ప్రధానితో నేరుగా జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానమిస్తారు. విద్యార్థులకు తగిన సూచనలు చేస్తారు. ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల టీచర్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు 15 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా మల్క కొమ్రయ్య నామినేషన్ వేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు 15 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లోని నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి 3 ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థులు మల్క కొమ్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో కలిసి కొమ్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్కు చెందిన వై అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్, కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన యాదగిరి శేఖర్రావు, వారి తరఫున పచ్చునూరి సురేందర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన అబ్బకోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవిగూడానికి చెందిన రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుయ్య సాయి కృష్ణమూర్తి, కరీంనగర్కు చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కోమిరెడ్డి మహేష్, నిజామాబాద్కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోసునూరుపల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడకు చెందిన మంచిగట్ల ఆశమ్మ మరో 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం తమ్మాయిగూడెకి చెందిన సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు. ఇప్పటివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది టీచర్స్, ఎమ్మెల్సీ స్థానానికి 7 నామినేషన్లు వేశారు. ఉమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకి ఘనంగా ప్రారంభమైంది. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనతో మిస్సైల్స్, శాటిలైట్స్, చంద్రయాన్, ఆర్యభట్ట తదితర ఉపగ్రహాల తదితర నమూనాలను
ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకి సుమారుగా 5,000 మంది విద్యార్థులు హాజరై ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు పి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లల్లో పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతో ఉపయోగకరంగా ఉందని, విద్యార్థులు చాలా ఆసక్తిగా గమనించారని, ప్రదర్శనలో పాల్గొన్న ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు చక్కగా ప్రతి ఐటెంని వివరంగా తెలియజేయడం బాగుందన్నారు. ట్రస్మా అధ్యక్షులు నిత్యానందం మాట్లాడుతూ నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు వివిధ మండలాలకు కూడా ఏర్పాటు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని, దానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పద్మనాభ రెడ్డి, కమిటీ మెంబర్లు సరళ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొనగా, ట్రస్మా కార్యదర్శి గోజూరి అరుణ్, పట్టణ అధ్యక్షులు ధర్మరాజు, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నాగరాజ్, రాష్ట్ర సలహాదారులు మోహన్, కళాశాల అధ్యాపకులు, వివిధ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ తాజా మాజీ ఎంపీపీ, నిజామాబాద్ మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా మాజీ ఎంపీపీ, నిజామాబాద్ మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంగ్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్ జంగిడ్ రామచందర్ పరిశీలించారు. మహారాష్ట్ర సాంగ్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యటనలో భాగంగా ఈరోజు సాంగ్లీ మార్కెట్ని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్ జంగిడి రామచందర్, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సందర్శించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఉన్న పసుపు కల్లాలను పరిశీలించారు. అనంతరం అక్కడున్న అధికారులతో అనేక అంశాల గురించి చర్చించిన నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ మార్కెట్ ఆఫీస్ సిబ్బంది, పాలకవర్గం మరియు సాంగ్లీ పసుపు మార్కెట్ సెక్రటరీ, డైరెక్టర్లు పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మంచిగట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆశమ్మ ఈరోజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి అప్పగించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నానని ఆశమ్మ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరును ప్రకటించింది. నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 4 మంత్రులతో కలిసి 10న భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు నరేందర్ రెడ్డి ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ రెబల్ ఆశమ్మ నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు మరి పట్టభద్రుల నామినేషన్ వేయడం జరిగింది. నేను నా పేరు మంచికట్ల ఆశమ్మ, ఆదిలాబాద్ నుంచి ఈ పట్టభద్రుల నామినేషన్కు దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే 15 జిల్లాలకు సంబంధించింది 271 మండలాలకు గాను 42 కాన్స్టిట్యున్సీలకు ఒక ఎమ్మెల్సీగా పరిగణించబడ్డది. కాబట్టి ఆ నామినేషన్కు గ్రాడ్యుయేట్ కావడం, మరి ఆదిలాబాద్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అంతకు మొదలు నా చరిత్ర ఏంటంటే 1995లో నేను కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా ఎంపీపీ కావడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయాలనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోని మరి ఈరోజు మరి కష్టపడి మరి పట్టభద్రులుగా పట్టా సంపాదించి ఈరోజు ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం చాలా నిజామాబాద్ నగరంలోని కిల్లా చౌరస్తాలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎండు గంజాయిని పట్టుకున్నారు. సిఐ స్వప్న ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. ఈ నెల 5న అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ నిజామాబాద్ సోమిరెడ్డి ఆదేశానుసారం అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీసీబీ నాయక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని పులాంగ్, ద్వారకానగర్, కిల్లా చౌరస్తా రోడ్డులో అక్రమంగా గంజాయి అమ్ముతున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. 2 కిలోల 326 గ్రాములు ఎండు గంజాయి సిఐ స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నారు. షేక్ అలీంలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పి స్వప్న, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు నరసింహాచారి,
రామ్ కుమార్, సిబ్బంది భూమన్న, కానిస్టేబుల్ ఎంఏ హమీద్, భోజన్న, అవినాష్, విష్ణు పాల్గొన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నగరంలో ప్రముఖ కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి జనవరి 28వ తేదీన అకాల మరణం పొందారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ ప్రవీణ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నగరంలోని మారుతి నగర్లో ప్రవీణ్ రెడ్డి నివాసానికి వెళ్లిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆదిరెడ్డి రాజారెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ రెడ్డి, జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటంతో వారి ప్రగతికి ప్రతిబాధకంగా మారుతోంది. గురువారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి సునీత కుంచాల పాల్గొని మాట్లాడారు. స్త్రీలపై అత్యాచారానికి పాల్పడిన, శారీరక సంబంధం పెట్టుకోమన్న, బలవంతం చేసిన, అశ్లీల పదజాలం వాడిన, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, చిత్రాలు తీసినా, చూపించినా, శారీరకంగా కానీ మానసికంగా కానీ వారిని ఎటువంటి లైంగికంగా ఇబ్బందులకు గురి చేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ ప్రైవేటు కర్మాగారం, విద్యా సంస్థ, ప్రభుత్వ ప్రైవేటు అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్ట్, ఎన్జీఓ సేవలందించే సంస్థ, ఆసుపత్రులపై మహిళలపై లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా షీ టీం భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు పనిచేసే చోటు లైంగిక వేధింపులకు గురి కాకుండా అందుకు సంబంధించిన పని పరిశ్రమలో లేదా కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనిచేసే చోటు మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారులు వివరంగా గోప్యంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు 10 మంది కానీ అంతకంటే ఎక్కువగా ఉద్యోగులు ఉన్నట్లయితే అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఐసీసీ ఏర్పాటు చేయాలి. ఇంటర్నల్ కమిటీ సభ్యుల పేర్లు, సెల్ నెంబర్లు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయ వారికి కార్యాలయాల్లో అందరికీ కనిపించే విధంగా బోర్డు ఉండాలి. అక్కడ పనిచేసే మహిళా వేధింపులకు గురి అయితే ఆ ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కమిటీ విచారణ జరిపి వారి సర్వీస్ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ, అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి మహిళలు పాల్గొన్నారు. పోలీస్ గ్రౌండ్స్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే ఎక్కడైతే మహిళలు పనిచేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి కనుక సెక్షువల్ హెరాస్మెంట్ కనుక జరుగుతుంటే ఈ చట్టం కింద వారు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము. చౌడమ్మ కొండూరులో శ్రీ శత చండీ యాగం 4వ రోజుకు చేరింది. శ్రీ మంగిరాముల మహారాజ్ చండీ యాగంలో పాల్గొన్నారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో శ్రీ శతచండీ యాగ మహోత్సవం కుంభాభిషేకం 4వ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు మహాగణపతి పూజ, పంచమండప ఆరాధన, ఆదివాస హోమములు, చండీ హోమములు, రుద్ర హోమము, చతుర్వేద స్వాహకారము పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ మంగిరాములు మహారాజును గ్రామస్తులు వేద మంత్రాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఆలయంను తిరిగి పరిశీలించారు. చండీ హోమంలో పాల్గొన్నారు. భక్తులను మంగిరాములు మహారాజ్ ఆశీర్వదించారు. ఈ నెల 10వ తేదీన వారాహిమాత ఆలయం శంకుస్థాపనకు ప్రముఖులు వస్తున్నట్లు మంచాల ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో గల అమ్మ వెంచర్లో శ్రీ వారాహిమాత ఆలయం నిర్మాణానికి ఈ నెల 10వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం శంకుస్థాపన ఆహ్వాన పత్రికను రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరామన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లకు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా విద్యార్థులకు ఫేర్వెల్ ఫ్రెషర్ పార్టీ అందరినీ ఆకర్షించింది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా విద్యార్థులకు ఫేర్వెల్ ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున సీనియర్లకు వీడ్కోలు పలుకుతూ కొత్త విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్ గణేష్ మరియు ప్రధాన అతిథిగా డివిజనల్ ఇంజనీరింగ్ కె విక్రమ్ హాజరై విద్యార్థులకు
ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విద్యా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని నిరంతర అభ్యాసంతో విజయం సాధించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని కోరారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, శ్రమ మరియు నిరంతర అభ్యాసం ఎంత ముఖ్యమో వివరించారు. కాలేజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ విద్యార్థులు పరిశ్రమలకు మేలు చేయాలని సూచించారు. ప్రధాన అతిథి డివిజనల్ ఇంజనీరింగ్ కె విక్రమ్ పరిశ్రమలతో తాజా సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. విద్యార్థులు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం ద్వారా తమ కెరియర్ విజయవంతంగా మలుచుకోవాలని సూచించారు. ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, సీనియర్లకు సన్మాన కార్యక్రమాలు, అలాగే ఫ్రెషర్స్ కు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. B Pharmacy in our society, in our college. Really, she has awarded 3 awards, not only 1 award, 3 awards in the JNTU affiliated university. Among all the colleges, she has, because of her efforts, getting the award, it is very prestigious to the VREC. న్యాయవాదుల సంక్షేమానికి మరింత అండగా నిలవండని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేయడానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్కి వినతి పత్రాన్ని సమర్పించినట్లు రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో బుధవారం ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు ఆయన వివరించారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా 5 లక్షలకు పెంచాలని, బార్ అసోసియేషన్ పదవీకాల పరిమితిని సంవత్సరం నుండి 2 ఏళ్ల వరకు పొడిగించాలని కోరారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తయారు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, వివిధ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. రెంజల్ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. సూపర్వైజర్ పర్యవేక్షణ లోపం కరువైంది. రెంజల్ మండలంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలు వంతుల వారీగా విధులకు వస్తుండటంతో ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. గురువారం మండలంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ పరిశీలించగా టీచర్ లేదు, ఆయా ఒక్కరే విధుల్లో ఉన్నారు. 6 మంది పిల్లలు ఉన్నారు. ఫిబ్రవరి నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు హాజరు పట్టికలో టీచర్, ఆయా హాజరు వేసుకోలేదు. కనీసం నెలవారీ తేదీలను కూడా అందులో నమోదు చేయలేదు. దీనిని బట్టి వారానికి ఒకసారి హాజరు వేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అధికారులు ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్నప్పటికీ టీచర్లు కేంద్రాలకు వెళ్లకుండానే ఆన్లైన్లో వచ్చినట్లు హాజరై వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. దీనిపై సూపర్వైజర్ను వివరణ కోరగా పొంతలేని సమాధానాలు చెబుతూ పర్యవేక్షణ లోపం కరువైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సిడిపిఓ జానకిని వివరణ కోరగా దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన వారం 10 రోజుల్లో వేడి పెరిగిపోయింది. రాత్రి వేళల్లో చలి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఈసారి చలికాలం సీజన్ ఏమాత్రం జనాన్ని వణికించలేకపోయింది. ఉదయం 10 దాటితే ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం పూట రోడ్ల మీద నిలవలేని పరిస్థితి. అప్పుడే ఎండలు ముదురుతుండటంతో ప్రమాద గంటికలు అప్పుడే మోగుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో జనాలు అనారోగ్య పాలవుతున్నారు. క్రమంగా తగ్గాల్సిన ఒక్కసారిగా పడిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి దీంతో వాతావరణ సమతుల్యం లోపించి జనాలు తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు భూగర్భ జలాలు భారీగా అడుగంటడం, విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడటంతో రాబోయే వేసవిపై భయం పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు 25 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా గడిచిన 4-5 రోజులుగా 34 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏంటి అనే ఆందోళన నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 41 రోజులు శివస్వాములు మండల దీక్ష అత్యంత వైభవంగా పూర్తి చేసి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నేడు శివస్వాములు 41 రోజుల్లో మండల దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఇరుముడు కట్టుకొని నేడు శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు. వారు శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామికి తమ ఇరుముడులను భక్తి శ్రద్ధలతో సమర్పించి వస్తారు. ఈ యాత్ర సుభాష్ గురు స్వామి నేతృత్వంలో ఇది 22వ పాదయాత్రకు వెల్కన్నారు. బాన్సువాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నట్లు స్వాములు తెలిపారు. బాన్సువాడ బలిదానం నుంచి
22 పాదయాత్ర శ్రీశైలం. ఈ పాదయాత్ర మన బాన్సువాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని. అమరజీవి ఆచరణవాది కె యాదగిరి అని ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు ప్రభాకర్ కోరారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి అన్న జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదులుగా వేసి మూల స్తంభం లాంటి వాడన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడు. సిరికొండ మండలంతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు. కుల వివక్షతను వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేశాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్ యాదగిరన్న ఆదర్శంగా నిలిచాడని, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షత వహించగా డివిజన్ నాయకులు రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు నడిపిరాములు, గడ్కోల్ గ్రామ కార్యదర్శి లింబాద్రి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, రమ, పుష్పలత, మానస, గంగామణి, రమేష్, కిషోర్, అనీస్, కిషోర్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటి యాదగిరన్న 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్తావనాన్ని, అట్లాగే భూస్వామ్య పెత్తందారి దోపిడీకి వ్యతిరేకంగా తను చేసిన పోరాటాలని స్మరించుకుంటూ, యాదగిరన్నకు నిజమైన నివాళి అంటే దోపిడీ సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరులో భాగస్వామ్యం పంచుకున్నాడే నిజమైన నివాళులని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య కోరారు. ఎస్సీ వర్గీకరణ మంత్రిమండలి ఆమోదం తెలపడాన్ని అసెంబ్లీలో షమీం అఖ్తర్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆల్మల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆంసా రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో 6% మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని 5% తగ్గించడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాగే మోడీ కన్సల్టన్లో పనిచేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపవర్గీకరణను చేస్తున్నామని అన్నారు. మాలల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ రాబోయే ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ ఓటమి కోసం మాలలు పనిచేయాలని కోరారు. మాల జాతి ద్వారా రాజకీయం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో నోరు విప్పకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లన్న మాట్లాడుతూ మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలపాలని కోరారు. అనంతరం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల టీం నాయకులు అలుగు కిషన్ దేవదాసులు మాట్లాడుతూ అంతకు ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. అరగంట పాటు రాస్తారోకో చేశారు. అలుగు కిషన్ దేవదాస్, ఉదయ్, నాగరాజు, స్వామిదాస్, ఎల్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ చేసినటువంటి కమిటీ రిపోర్ట్స్ను మొన్న రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపి శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి తీరును ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. శాసనసభలో కుల సర్వే తీర్మానాన్ని ఆమోదించడంతో పాల్కొండలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా అభినందనల తీర్మానం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య కుల సర్వే 2024 నిర్వహించి తీర్మానాన్ని శాసనసభలో శాసన మండలిలో ఆమోదించినందుకు ఈ రోజు బాల్కొండ తహసీల్దార్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందన తీర్మానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, కిషన్ గౌడ్, యానూస్ ప్రవీణ్, చాట్ల నరేష్, అన్వర్, సాగర్, మదర్, వాబ్, సతీష్, గంగాధర్, నాగేష్, రంజిత్, రాజలింగం, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా ముల్తానీ బాషా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. సనాతన ఆచారం ప్రకారం వంశపారపర్య ధర్మకర్త సయ్యద్ అర్షద్ పాషా ఇంటి నుండి
ఊరేగింపుగా సందలు తీసుకొచ్చారు. అనంతరం దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఖవాలీ కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తన పట్టా భూమిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తున్నందుకు గాను బాధిత మహిళ గురువారం నిర్మాణ పనులను అడ్డుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పనులను గురువారం చేపట్టారు. అయితే తన పట్టా భూమిలో భవన నిర్మాణం పనులను చేపట్టడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పట్టాదారు కృపారాణి పనులను అడ్డుకున్నారు. తాను తహసీల్దార్, ఎంపీడీఓ, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశానని, కానీ మండల అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణం పనులను ప్రారంభించారని ఆరోపించారు. పట్టాదారుకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్మాణ పనులు ఎలా చేపడతారని ఆరోపించారు. అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని అన్నారు. కాగా మరోసారి విచారణ జరిపి నిర్మాణ పనులు సర్వేయర్ సత్యనారాయణ నిర్లక్ష్యంతో ఆర్ఐ గఫర్లు తెలిపారు. రైల్వే ట్రాక్ మేము తీసుకుంటున్నాం అంటున్నారండి. ఆ రైల్వే ట్రాక్ నా పొలంలోకి వెళ్ళే స్థలం. రేపొద్దున్న నేను మందులు తీసుకెళ్ళాలి, ఏదో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి మీకు అవతల స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం, మీరు నా ట్రాక్ ఉపయోగించుకోవచ్చు, నా పొలం కూడా ఉపయోగించుకోవచ్చు. అవతల మీకు 15 గుంటల స్థలం ఉండగా మీరు నాకు సంబంధించిన రైల్వే ట్రాకే మీరు ఉపయోగించుకోవాలా? అయినా నేను ఇంత మండలాధికారి, మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, పోలీస్ స్టేషన్లో ఇంతమందికి అప్లికేషన్లు ఇవ్వంగా నాకు న్యాయం జరిగించకుండా నిన్ను శిక్షిస్తాము అంటున్నారండి. ప్రభుత్వ పనులకు అడ్డం వస్తున్నావు అంటున్నారండి. నేను ఏ విధంగా, ఏ సెక్షన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం నన్ను శిక్షిస్తారండి? నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశానో నన్ను వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి పోను. ఈ స్థలంలో మాత్రం ఇది కట్టడానికి వీల్లేదు. మీరు అవతల స్థలం ఉంది, తీసుకోండి. అది కూడా నన్ను 7 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడండి. అది కూడా న్యాయం జరిగించి. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఐసీడీఎస్ అధికారిని రసూల్ బి పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీ మంగిరాములు మహారాజ్ నందిపేటలో ఇంటింటికి భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీన శివరాత్రి సందర్భంగా నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాజ్ భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. మహాశివరాత్రికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహారాజ్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్లు చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్లు చైతన్య అన్నారు. ఉమ్మడి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలలు పట్టభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్కి మీ అండదండలు ఉండాలని కోరితే మేమందరం సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని, అతని యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయని, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రసిద్ధికెక్కడంలో తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని, పట్టభద్రుల కోసం ₹1 జీవిత ప్రమాద బీమా పథకాన్ని 5 లక్షల వరకు వర్తింపజేసేలా తమ ముందుకు వస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ అండదండగా ఉంటామని గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్త కంఠంతోటి గొంతెత్తారు. కేసీఆర్ ప్రియ శిష్యులు రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్ ఉన్నప్పుడు ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్ల సరస్వతి ప్రసాదం ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించిన మనసున్న మహానేతర సర్దార్ రవీందర్ సింగ్ ప్రతి గ్రాడ్యుయేట్ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేష్, ఆకినపల్లి నరేష్, బండ అశోక్, నితిన్, అరుణ్, ఉదయ్, ఓంకార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రియ శిష్యులు శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలవాలని శాతవాహన జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా మూకుమ్మడిగా గంపగుత్తగా ఓట్లేసి గెలిపించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు 10న పరీక్షపై చర్చ. ఈ ఏడు కొత్త ఫార్మాట్లో సరికొత్త రీతిలో నిర్వహణ. పాల్గొననున్న ప్రధాని మోడీ, బాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖులు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సిఎల్పి సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తా. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్, కేవీఆర్, పాయల్ శంకర్ తదితరులు. తెలంగాణ పీఈ సెట్, ఎయిట్ సెట్ షెడ్యూళ్లను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తుల స్వీకరణ. విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం సాంకేతిక రంగాల్లో రాణించాలి. బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్ర వర్సిటీ సెర్చ్ కమిటీ బాధ్యతను గవర్నర్కు అప్పగించాలని కోరిన కేటీఆర్. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో ఆకర్షిస్తున్న రాకెట్స్ గ్రహాంతరాల నమూనా ప్రదర్శన. పాల్గొని ఆసక్తిగా పరిశీలించిన 25 స్కూల్ విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగలు. తగ్గిన చలి తీవ్రత. వేసవికాలం ప్రారంభం కాకముందే మండుతున్న ఎండలపై K6 స్పెషల్ స్టోరీ. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ను పరిశీలించిన నిజామాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి బృందం. పసుపు మద్దతు ధర, కొనుగోలు, అమ్మకాలపై అడిగి తెలుసుకున్న పాలకవర్గం. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆకర్షించిన ఫ్రెషర్ పార్టీ. సీనియర్స్కు వీడ్కోలు, ఫ్రెషర్స్కు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.